ఎక్కడో పుట్టిన ఆవిడ, ఎక్కడో పుట్టిన నీవు ఒక వ్యవస్థలో కలుస్తున్నావు. ఎక్కడ? పాత పాటలు ఉన్నాయి కదండి, ఇప్పుడు పాటలకే అదో రకమైన పాటలు ఉన్నాయి ఇప్పుడు. ఎక్కడెక్కడో పుట్టి చక్కనైన ఈ జంట ఎక్కడొక్కట అవ్వడం ఏమిటో, ఈ విచిత్రం ఏమిటో బారాసారి పాటలు వాక్యం తెలుసు కనుక. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుడ్డేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థం అవుద్దురా అంటే దేవుడు అర్థమవుతుంది. కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థం అవుతుందంటే దేవుని సారూప్యత అర్థమవుతుంది. కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థమవుతుంది? దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుడు ఇలా ఉన్నాడా, ఇలా భరిస్తున్నాడా, ఇలా ప్రేమిస్తున్నాడా, ఇలా ఎత్తుకుంటున్నాడా, ఇలా సాగుతున్నాడా, దేవుడు తండ్రిగా ఇలాంటి పాత్ర పోషిస్తున్నాడా. నెలకి ఫీజే కట్టలేని మన తండ్రుల పాత్రలకి అందరికీ తండ్రిగా వ్యవహరిస్తున్నవాడు ఎంతమందిని ఎలా పోషిస్తున్నప్పుడు ఆ తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుంది. కొడుకులు ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఇవేమీ అర్థం అవ్వకుండా తగునమ్మా అని తయారైపోతుంది. దేనికి చెప్పండి? పెళ్ళిళ్ళకి ఎందుకు చేసుకుంటున్నారు? పెళ్ళి అంటే మా బ్యాచ్లు అందరికీ అయిపోయిందని, బ్యాచ్లు అందరికీ అయిపోయిందని చెప్పి ఇదే బ్యాచ్మెంట్లు అందరికీ ర్యాలీ పోటీ పెట్టారు అనుకుంటున్నావా? జంటలే పరిగెట్టానని బ్యాచ్లు అందరికీ అయిపోయిందని చెప్పి నీ యూ తప్పురా, నీ యూ తప్పు. మా ఐదులో అందరికీ అయిపోయిందన్న బాగా ముదిరిపోయినా అంటున్నారు, అందుకే చేసుకున్నాడు, తప్పు. ఎవరెవరో ఏదంటున్నారు, మీ వాడికి ఇంకా చేయలేదని అడుగుతున్నారు, అస్తమాలు తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసేసుకోవాలనుకున్నాను, తప్పు. వివాహం మీద అవగాహన ఉండాలి. ఏమైనా అవగాహన చెప్తున్నా, ఇదిగో వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. ఈ వివాహ వ్యవస్థలోనికి దేవుడు నన్ను ఎందుకు పంపించాడంటే, దేవుడు అంటే ఏంటో నాకు బాగా అర్థం కావడానికి వివాహ వ్యవస్థలోకి అనుభవాలతో దేవుడు నన్ను పంపిస్తున్నాడు. మరో మాట చెప్తా, మ్యారేజ్ అయిన తర్వాత తిట్టుకుంటారు కదండి ఇద్దరు. క్రైస్తవ భర్త తిడతానంట, ఏం కూరలే ఎక్కడ నేర్చుకున్న, ప్రపంచంలో లేని కూరలు అని అడుగుతున్నాం అన్న. చచ్చిపోతారు ఎవరన్నా కూరలు తిన్నారంటే అన్న. తర్వాత ఆవిడ అందే, మరి ఏం చేయమంటారు, నాకు ఎలాగొచ్చు అన్న. మరి మీ ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకుని స్టవ్ మీద కూర్చోబెడదని ఏమనుకుంటున్నా. ఆవిడ అడిగి స్ట్రైక్ అయింది. ఇప్పుడు నా భార్యనే నేను ఇలా కోపడిపోతున్నానే చిన్న కూర విషయంలో, ఎన్నోసార్లు నేను ఆయనకి ఎంతో విరోధంగా ఉంటుంటాను, ఎన్నిసార్లు నా మీద కోపడి ఉంటాడు అని స్ట్రైక్ అవడం స్టార్ట్ అయింది. మ్యారేజ్లో అడుగు అడుగున ఎవరు జ్ఞాపకం రావాలి చెప్పండి. అది ఇప్పుడు చేసుకోవాలి పెళ్ళి మీద. మ్యారేజ్లో అడుగు అడుగున ఎవరి జ్ఞాపకం రావాలి చెప్పండి. ప్రేమ అంటే ఏంటో దేవుడు చూస్తే అర్థం అవ్వాలి. కోపాన్ని అణుచుకోవడం అంటే ఏంటో దేవుని చూస్తే అర్థం అవ్వాలి. పిల్లలకి తండ్రికి ఆ బాండింగ్ ఎలా ఉంటుందో దేవుని చూసి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఏ విధముగా మనం ప్రతిరోజు అనుభవించాలో దేవుణ్ణి చూసి నేర్చుకోవాలి. కానీ మన ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పినా, ఏమీ తెలియకుండానే పెళ్లి చేసుకుంటాం, ఏమీ తెలియకుండానే కాపురాన్ని స్టార్ట్ చేస్తాం, ఏమీ తెలియకుండానే ఇతరులకు సలహాలు ఇస్తాం, ఏమీ తెలియకుండానే మ్యారేజే వేస్ట్ అంటాం, ఏమీ తెలియకుండానే మనం బాలేదు కనుక ఇక ఎవ్వరూ బాలేదని ఉచిత సలహాలు ఇస్తాం. తప్పది. మ్యారేజ్ కోసం అవగాహన ఉండాలి పెళ్లి కాని వాళ్ళందరికీ. మ్యారేజ్ అంటే అది దేవుని యొక్క ఒక పెద్ద వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, దేవుడు నిలబెట్టిన వ్యవస్థ. అందుకే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో అడుగు అడుగున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుణ్ణే. బైబిల్ మరో మాట కూడా ఇలా చెప్పింది. బైబిల్ ఏమన్నా తెలుసు, ఇదిగో ఎక్కడో పుట్టిన ఆవిడ, ఎక్కడో పుట్టిన నీవు ఒక వ్యవస్థలో కలుస్తున్నావు. ఎక్కడ? పాత పాటలు ఉన్నాయి కదండి, ఇప్పుడు పాటలకే అదో రకమైన పాటలు ఉన్నాయి ఇప్పుడు. ఎక్కడెక్కడో పుట్టి చక్కనైన ఈ జంట ఎక్కడొక్కట అవ్వడం ఏమిటో, ఈ విచిత్రం ఏమిటో బారాసారి పాటలు వాక్యం తెలుసు కనుక. అది దేవుని సంకల్పం, ఇది విచిత్రమైన కార్యం అన్నారు. నిజమే చూడండి, ఎక్కడో పుట్టిన ఆవిడ
ఎక్కడో పుట్టిన ఈయన ఇద్దరు కలుసుకునే వ్యవస్థ ఏంటండి? వివాహ వ్యవస్థ. ఇక ముగిస్తాను. అందులో మనకు సువార్త ఉందో తెలుసా? ఎక్కడో ఉన్న దేవుడు ఎక్కడో ఉన్న పాప అయిన మనిషిని దగ్గరగా తీసుకొచ్చి గొర్రె పిల్ల వివాహంలో చెప్పండి మనం కలుపుకుంటాడట. అడుగడుగున వివాహంలో ఏం కనబడుతుందంటే దేవుడు కనబడుతున్నాడు, సువార్త కనబడుతుంది. దేవుడు ఇంకా ఏమి నేర్పిస్తుందో, ఫ్యామిలీ విషయంలో నిన్ను నువ్వు ఎలా తగ్గించుకోవాలో నీకు తెలియాలంటే దేవుడు తనను తాను ఎలా తగ్గించుకున్నాడు చూడు. తనకి కుటుంబాన్ని ఇష్టపడ్డాడు కనుక తనను తాను ఎలా తగ్గించుకున్నాడో నీవు నేను కూడా అడుగడుగున దేవుని కొరకు అలాగే తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థతోనే తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తోబుట్టుగా, ఇదిగో ఇంట్లో ప్రతి విషయంలో మనకు నేర్పించేది ఇదిగో అడుగడుగున ఒక సువార్త నేర్పిస్తున్నాడు. ఐబిసి పత్రిక మొత్తం చెప్పి చివరిని ఏమంటారు చెప్పిన, నేను భార్య కొరకు భర్త కొరకు కాదు, నేను చెప్పేది సంసారాల కొరకు కాదు, నేను చెప్తున్నది సువార్త కొరకు అంటాడు పౌలు గారు. తెలుసుగా వచ్చిన చూస్తారు ఒకసారి చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక ఆ చివరి వచనాలు చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా చూడండి, చివరి వచనం. మెట్టికి మీలో ప్రతి పురుషుడును భార్య అయితే తన భర్త ఎడల భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలిగినట్లు. చివరి వచ్చి 31 వచ్చు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. ఈ అధ్యాయం అంతా ఎక్కువగా 23వ వచనం నుంచి ఏం చెప్పుకొచ్చాడండి? భార్య భర్తల కొరకు, వివాహం కొరకు ఇదంతా చెప్పుకొచ్చి చివరి వచనం ఏమంటున్నాడు? అసలు నేను చెప్పేది వివాహం కొరకు కాదు, నేను చెప్పేది భర్త కొరకు కాదు, భార్య కొరకు కాదు, నేను చెబుతున్న ఈ కుటుంబ నేపథ్యంలో ఏముందంటే సువార్త ఉంది. క్రీస్తున్నాడు, సంఘం ఉంది. క్రీస్తున్నాడు, సంఘం ఉందంటే ఒక క్రైస్తవ భార్య భర్తల్ని బయటోళ్ళు చూస్తే బయట వారికి ఏం కనబడాలి చెప్పండి? సువార్త కనబడాలి. జాన్ పైపర్ అని ఒక ఆయన ఇలా అన్నాడు, ఇదిగో క్రైస్తవ భార్య భర్తలు అంటే ఇద్దరు పాత్రలు ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని ప్రతిబింబింపజేసేలా భర్త ఉండాలట, సంఘాన్ని ప్రతిబింబింపజేసేలా చెప్పండి భార్య ఉండాలట. నేను అడుగుతున్నాను, ఈవిని చూస్తే సంఘం ఎలా ఉంటుందో మాకు తెలుస్తుందని అర్థమవుతుందా? ఇతగాడిని చూస్తే యేసుప్రభు ఎలాగే ఉంటాడని అర్థమవుతుందా చెప్పండి? ఇలా ఉండకూడదని అర్థమవుతుంది. వీరిని చూస్తే అంటే ఒక పురుషుని చూస్తే యేసుప్రభు ఎలా ఉంటాడా, ఒక స్త్రీని చూస్తే సంఘం ఎలా ఉంటుందని క్రైస్తవ భార్య భర్తలు బయట వాళ్ళకి చూపించాలట. బయట ఉన్న యవనస్తులకి, పెళ్లి కాని వారికి, పెళ్ళైన దంపతులందరూ వాళ్ళకి ఏమి నేర్పించాలి తెలుసా? వాళ్ళకి చూపించాలి వీళ్ళ కాపురాలను బట్టి. ఏమనంటే పెళ్ళైన వారిని చూసిన మిమ్మల్ని గౌరవించడం అంటే ఏంటో, ప్రేమించడం అంటే ఏంటో, కోప్పడిన తర్వాత అన్నీ మరిచిపోయి మళ్ళీ వెంటనే కలిసిపోవడం అంటే ఏంటో మీ దంపతులను చూస్తే మాకు అర్థం అవుతుందని పెళ్ళిగా అనువులు మనల్ని చూసి చెప్పుకోవాలట. చెప్పుకుంటున్నారా? ఇలా చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు డౌట్ వచ్చేస్తుంది అన్నాడు. మనల్ని చూస్తే ఏమనుకోవాలి? నిజమైన ప్రేమ అంటే పార్కుల్లో కాదు, నిజమైన ప్రేమ అంటే బీచ్ల్లో కాదు, నిజమైన ప్రేమ అంటే రోడ్ల మీద కాదు, నిజమైన ప్రేమ భార్య భర్తల మధ్య ఉంటుందని పెళ్ళిగా అనువులు చూసి నేర్చుకోవాలట. గౌరవించుకోవడం అంటే ఎలా ఉంటుందో పెళ్ళి కాని వారు పెళ్ళైన వారిని చూసి నేర్చుకోవాలంట. కోప్పడిన తర్వాత వెంటనే అన్నీ మరిచిపోయి మళ్ళీ వెంటనే కలిసిపోవడం అంటే ఏంటో పెళ్ళి కాని వారు పెళ్ళైన వారిని చూసి నేర్చుకోవాలట. నేను అడుగుతున్నాను, అంత మంచి ఉదాహరణగా ఈరోజు దంపతులు ఉన్నారు చెప్పండి. రోడ్ల మీద తిట్టుకోవడం, రకరకాల మాట్లాడుకోవడం, అక్కడక్కడే మాటలు వదిలేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వివాహం పట్ల అవగాహన లేకుండా బయట వాళ్ళని అణగార్చేసేలా వ్యవహరించేది ఎవరు చెప్పిన? బయట వాళ్ళ సంగతి నాకు వదిలేయండి, క్రైస్తవ భార్య భర్తలు. మన చుట్టూ ఉన్న యువతి యువకులకి లేదా వయసులోకి వచ్చిన పెళ్ళిడికి వచ్చిన వారికి వ్యవస్థ ఎంత బాగుంటుందని చూపించలేకపోతున్నాం. వెడ్డింగ్ కార్డులు బాగానే చూపిస్తున్నాం, పెళ్లి వీడియోలు బాగానే చూపిస్తున్నాం, పెళ్లి సాంగ్స్ అన్నీ బాగానే చూపిస్తాం, కానీ పెళ్ళి అయిన తర్వాత కాపురమే చెప్పండి
సరిగా చూపించు. నేను అడుగుతుందండి, 2 నెలలు కూడా వద్దండి, నెల అవ్వకుండానే విడిపోతున్నారు. ఎందుకో చెప్పనా, ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అని గౌరవం లేదు. వివాహము చెప్పండి అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మసమైనది. ఇక చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనుపోయి యెరూషలేమును పరిశుద్ధ. ఏం చూపిస్తున్నాడు యోహానికి దర్శనంలో? వివాహం చూపిస్తున్నాడు. ఇదిగో రమ్ము, వివాహం ఒకరోజు జరగబోతుందని ఎదురు చూడు యోహాను. ఒక మాట నేను చెప్పనా, నిజంగా మనకి చాలా ధైర్యం వచ్చే మాట. మన నిరీక్షణలో ఏం ముడిపడి ఉందో చెప్పండి. యేసుప్రభు వస్తాడన్న నిరీక్షణలో ఏం ముడిపడి ఉందో చెప్పండి. ఒకరోజు వచ్చి ఈ వధువు సంఘాన్ని తీసుకెళ్ళి వివాహ వ్యవస్థలో కూర్చోబెడతాడన్న ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవ వివాహాల్లో ఒక నిరీక్షణ ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక అనురాగం ఉంది. పిల్లల్ని ఎలా చూడాలో ఒక తత్వం ఉంది, భార్యని ఎలా అర్థం చేసుకోవాలో ఒక అనురాగం ఉంది. ఇన్ని తెలుసుకునే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకోవాలి. ఇన్ని చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ప్రేమించాలి, ఇలా లోబడాలి, ఇలా గౌరవించాలి, ఇలా అర్థం చేసుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పెళ్లి కానీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ముందు దంపతులు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఈ విధముగా దేవుడు ఒకరినొకరు గౌరవించుకుని లోబడి ప్రేమించుకోమని చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి కాపరాన్ని కొనసాగిస్తూ ఒకరోజు అసలైన వివాహ వ్యవస్థలోనికి మనం అడుగు పెట్టాలని క్రైస్తవ వివాహ వ్యవస్థలో నడవాలట. నడుస్తున్నాయండి? ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు నీ సంగతి చూస్తాను రా అంటుందంటే ఈవిడ, నీ సంగతి చూస్తానే అంటున్నాడంటే ఈయన, మీ ఇద్దరి సంగతి చూస్తాను రా అంటున్నాడు ఆయన. ఎవరో చెప్పండి. మీకు అస్సలు బొరకెక్కలేదు రా పెళ్ళి అంటే అని చెప్తాడు. అందుకే ఏదో రోజు అనుకుంటారు, ఏదో రోజు వీళ్ళిద్దరికి మక్కిలిరిసేస్తాడండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే వివాహ వ్యవస్థలో అర్థం చేసుకుంటే కుప్పు గంతులు వేస్తున్న వీళ్ళని ఏదో రోజు నడ్డి ఎరగొడతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు మంచం పడతారు. ఆ మంచం పట్టినప్పుడు ఎప్పుడు అర్థం కాని ఒక వాక్యం అర్థం అవుద్ది. ఈయనే నాకు సాటైన సహకారి, ఈవిడే నాకు సాటైన సహకారి. ఎందుకంటే ఇంకా మంచం కూడా ఎవరు కనబడరు, ఒకే ఒక్కరు కనబడతారు. ఎవరు చెప్పండి? పార్ట్నరే కనబడతారు. చెబుతాడు, చూస్తాడు, చూస్తాడు. ఆ చూసిన తర్వాత ఇంకెంతకీ అర్థం కాకపోతే వివాహం మీద గౌరవం లేని వారికి గౌరవం నేర్పిస్తాడు. ఈ సెషన్లో నేను చెప్పాలనుకుంటే చెప్పిన వివాహం అంటే ఏంటో ఒక పిక్చర్ అర్థం అవ్వాలి. ఇది చెప్పి రేపే పెళ్లి సంబంధాలు చూస్తారు కనుక ఇది విన్న తర్వాత ఒక మాట, పెళ్ళి ఏ ఉద్దేశాలతో చేసుకోవాలో చెప్పాం. ఇప్పుడు కాపురం ఎలా చేయాలో తెలియాలి మనకి. ఇప్పుడు వద్దు, హిమాలయరెడ్డి గారు వచ్చేస్తారు. ఇప్పుడు వీలైతే రేపు సండేగా, రేపు వద్దు, మండే చూద్దాం. వివాహ వ్యవస్థ ఎలాంటిదో చూసాం, వివాహం మంచిదో కాదో చూసాం, సరి అయిన జీవిత భాగస్వామి ఎవరంటే ఈ సృష్టిలో ఏ జంతువు కాదని చూసాం. మనల్ని అర్థం చేసుకునేది ఎవరంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అని చెప్పాం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే పెళ్ళి అంటే ఎలా ఉంటుందో లోకానికి ఎలా చూపిస్తామో నేర్చుకున్నాం. ఒకవేళ మీ ఇద్దరూ సరిగ్గా లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని బట్టి వివాహం అంటేనే ఒక రాంగ్ పిక్చర్ వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అందుకే చివరికి వాళ్ళు ఏమవుతారంటే వివాహాల వరకు ఆగరు. వాళ్ళ ముందే ఏం చేస్తారంటే ప్రేమ అంటే అది కాదు, ప్రేమ అంటే పార్కులోనే ఉందనుకుంటారు. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది గొప్పది. ఆ వ్యవస్థను మీరు చేస్తున్నాం. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత కాపురాలు ఎలా చేయాలన్నా అంటే చెప్పండి, సోమవారం నాడు చేద్దాం. క్షమించండి, సోమవారం వీలైతే ఉదయకాలం సెషన్లోనే తీసుకుంటాను. కాపురం ఎలా చేయాలి. ఇప్పుడు ఈ సైడు భార్య భర్తలకి, ఇటు సైడు భార్య ఉన్న భార్యకి తల్లిదండ్రులు ఉంటారు, ఇటేపు భర్తకి తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళని బట్టి గొడవలు ఆడుకుంటారు కదండి. ఇలాంటి వాటిని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయండి అనుకోవచ్చు మీరు. ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. ఎలా తెలితే బైబిల్ తెలితే అన్నీ తెలుస్తాయి.
బైబిల్లోంచి లోకాన్ని చూస్తే అన్నీ అర్థమవుతాయి. అవి ఈజీగా చెప్పచ్చు, అందుకే చెప్పగలుగుతున్నాను. ఒక మాట నేను చెప్తాను త్వరగా. ఒకవేళ ఇవి కనుక మీరు సీరియస్గా తీసుకోలేదనుకోండి, నేను చెప్తున్నానండి, వివాహ వ్యవస్థ ఎంత గొప్పదన్నాడో అదే వివాహ వ్యవస్థను అర్థం చేసుకోలేక పిచ్చోలు అయిపోయి కాపురాలు చేయలేక సూసైడ్లు చేసుకొని చెప్పండి చచ్చిపోతారు. వివాహం ఎంత బ్యూటీగా ఉంటుందో దాన్ని అర్థం చేసుకోకపోతే మరలా చెప్తున్నాను అంత భారంగా ఉంటుంది. అపార్థం చేసుకుని చివరికి అపరాధిగా మిగిలిపోతాం. కాబట్టి వివాహాలు ఎవరైనా ఇప్పటివరకు చేసుకోకుండా ఉంటే నేను సీరియస్గా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకి ఈ ఆలోచన చెప్పండి, మంచి ఆలోచన, ఇలా ఉండాలి అని. వివాహమై ఎవరైనా ఉండి ఇక్కడ దంపతులు ఉంటే ఇలా ఉండకూడదు అని ఇప్పుడు చూసాంగా ఉదాహరణలో, అలా ఉండకూడదని మీ వయసు వచ్చిన పిల్లలు ఎదుట జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఒకవేళ ఇప్పటికీ వివాహం మీద సెటైర్లు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను మానేసుకోండి. ఎందుకంటే మీ సెటైర్లు ఎవరి మీద వేస్తున్నారు చెప్పండి? దేవుడి మీద వేస్తున్నాడు. జాగ్రత్త. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. పానుపు నిష్కల్మషం. ఈ సొసైటీలో కల్మషం లేకుండా ఉండాలి అంటే, ఈ సొసైటీని కట్టాలంటే ఏముండాలి చెప్పండి? ఒకవేళ అదే లేకపోతే కుక్కలకి మనుషులకి తేడా ఉండదు. అందుకే వివాహం అన్నది పెట్టాడు కనుక ఒక పద్ధతి, ఒక సిస్టమ్ నడుస్తుంది. పిల్లలు, కాపురాలు ఇవన్నీ ఇదే కనుక లేకపోతే సొసైటీ వల్లకడ అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ఉదయం నుంచి ఓపికగా తండ్రి ఈ విలువైన సుదీర్ఘమైన ప్రసంగాలు విన్నవారు ధన్యులు తండ్రి. విని నిర్లక్ష్యంగా తీసుకున్నవారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. సాయంకాలం మాట్లాడుతున్న తండ్రి, మరలా తండ్రి వర్తమానంలో మాతో అందరితో మీరు ఉండండి. మీ తోడు మాకు అవసరం. విలువైన సందేశం తండ్రి అందించడానికి రావడానికి మార్గం మధ్యలో ఉన్న తండ్రి మీ కుమార్తెను తండ్రి క్షేమంగా తీసుకురండి. ఆవిడ ద్వారా కూడా మాకు కావాల్సిన విలువైన సంగతులు అందించండి తండ్రి. మిగిలిన కార్యాల్లో తండ్రి మీ తోడు నీడ మాకు అవసరం దేవా. ఎవరైనాను తండ్రి ఏ విధముగానైనాను ఇబ్బందికరంగా తండ్రి ఎవరైనా ఇక్కడ ఉంటే వారికి సరైన వసతులు మేము ఏర్పాటు చేయలేకపోతే అర్థం చేసుకునే మనస్సును తండ్రి వారికి అనుగ్రహించండి. ఇది దేవుని సేవ, ఇది దేవుని యొక్క కార్యము, దేవుని రాజ్యం అని తండ్రి ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేసి సాయంకాలం కూడా మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటన